హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంట్రోవర్ట్ క్రియేషన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బీరకాయ ఫ్రై. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడెక్కాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేయాలి. దాంతోపాటు ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు నేను చీల్చి వేసుకున్నాను. నాకు మెత్తగా గ్రైండ్ చేసి వేస్తే నచ్చదు, అందుకనే నేను చీల్చి వేసుకున్నాను. అది బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. పచ్చివాసన పోయిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేయాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బీరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత నేను ముందుగా దంచుకున్న నువ్వులు, పుట్నాల పొడి దంచి వేసానండి. ఎందుకంటే బీరకాయలో పుట్నాలు, నువ్వులు కలిపి దంచి వేస్తే ఆ కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత టమాటా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి కలిపి వేసానండి. ఆ తర్వాత కూర అంతా దగ్గర పడ్డాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన బీరకాయ ఫ్రై రెడీ అవుతుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా తింటారండి. ఇలా చేస్తే టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా జోవార్ రోటీలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్